హాయ్ గైస్, మ్యాటర్ ఏంటంటే నేను తెలిసిన వాళ్ళ అన్నోళ్ళ ఇంటికి వచ్చాను. సో ఇక్కడ ఒక వింత జరుగుతుంది అనమాట. మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఇప్పుడు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాడు మనకన్నా ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు, చూద్దాం. కమాన్ జంప్ జంప్, యూర్ ఆన్ వీడియో. గో హెడ్ అండ్ జంప్. షో మీ హౌ టు జంప్. Okay, explain it to me what's going on. I don't know. Yeah, tell me what's going on. Okay, I'm shy. సరిపోయింది. Today I'm getting dogs. Okay. Cute dogs. Do you have pictures? No. అమ్మ తోడు నాకేం తెలీదు. వైట్ కలర్ పప్పీస్ వస్తున్నాయని ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నాం మేము. ప్రెసెంట్ వెయిట్ చేస్తున్నాం. డోంట్ వరీ, 2 రోజులు అంతా సర్దుకుంటుంది. ఏ టైంకి వస్తున్నాయి? What's the time? It's 5:30. 5:30. What's the time now? 5:18. ఇప్పుడు 5:18 అవుతుంది. Can you be on the video? Yeah. Look, you're weird. సో అదండి సంగతి. మనం పప్పీస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇందాక చెప్పారుగా, మళ్ళీ వింటానికి నేను ప్రాబ్లం ఏంటంటే అవి జెన్యూనో కదా అర్థం కావట్లేదు. పేమెంట్ అయితే చేశారు. ఎంత? అరౌండ్ $1,900 అని చెప్పారు. అంటే 150,000 అనుకోండి. కానీ వాళ్ళ డెలివరీ సిస్టమ్, వాళ్ళ పేమెంట్ సిస్టమ్ MoneyGramలో అడిగారు. వీళ్ళేమో ఇవన్నీ కొనిపెట్టుకున్నారు. ఏంటివి? డాగ్ బౌల్స్, మ్యాట్స్. వాట్ ఎల్స్ యూ గాట్? యా, యూ గాట్ బౌల్స్, యూ గాట్ స్కూప్. పెట్టి ఫుడ్ పెట్టడానికి స్కూప్ అంట. ఈ మెడలో వేసుకోవడానికి ఏంటిదో ట్యాగ్. వాట్ ఇస్ దిస్ కాల్? ఏటంటారు, ఏదో అంటారు దాన్ని. Is it heavy? Yeah. I got it. Got this. What you got here? What's this color? It's blue. This one's a blue. What this color? It's black. This is pink for girls. That is for Luna. This is for Bear. నీ అలవాట్లో అభిరుచులు నాకు ఎందుకురా? ఇప్పుడు మా ఫ్రెండ్ అష్ట చెప్పిద్ది ఏం జరిగిందో, కుక్కల సంగతి ఏంటి, పప్పీ సంగతి ఏంటి అని, ఎంత పే చేసాము, అసలు ఏం జరిగింది మొత్తం చెప్తుంది ఆ పిల్ల. అయితే టెక్సస్ ఒక వెబ్సైట్లో పప్పీస్ని 2 కొన్నాం అనమాట. 2 $2,000 అని చెప్పారు. సరే అని చెప్పి కొన్నాము. 2,000 అని కాదు, ఎంత మాకు ఇంకా ప్రైస్ కరెక్ట్ గా తెలియదు. లిమిట్ దాటకు, నేను చెప్పింది విను, చెప్పినట్టుగా అను. అయితే హాఫ్ పేమెంట్ చేయమన్నారు. హాఫ్ పేమెంట్ చేసాము. తర్వాత షిప్ చేస్తామన్నారు. ఐ మీన్ వాటిల్ని పంపిస్తామన్నారు. సరే అని చెప్పి అన్నాము. థర్స్డే పంపిస్తా ఉన్నారు ఈరోజు. ఓకే, తర్వాత ట్రాకింగ్ నెంబర్ అది కూడా ఇచ్చారు. బై ఫ్లైట్ వస్తున్నాయి అని చెప్పారనమాట. సరే, ఈరోజు మళ్ళీ వాళ్ళు కాల్ చేసి ఒక 900 డిపాజిట్ పే చేయాలి. సరే, ఇంకా పప్పీస్ వస్తాయి కదా అని చెప్పి 900 కూడా పే చేసామన్నమాట. పే చేసిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఒక ట్రాకింగ్ నెంబర్ పంపించారు ట్రాక్ చేసుకోవడానికి. కానీ అది వర్క్ అవ్వట్లేదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సరే, ఇంకా ట్రస్ట్ చేసి ఊరుకున్నాం అనమాట. ఇంకా తర్వాత చాలాసార్లు కాల్ చేసాము, ఏంటి అప్డేట్ ఏమైనా ఉందా అని. కాల్ చేస్తే వాళ్ళు ఏం రెస్పాండ్ కాలేదు చాలాసేపు. కాకపోతే ఆ మెయిల్ కూడా ఇంకేం రాలేదు, ఇంకా పప్పీస్ కూడా రాలేదు. ఇంకా వెయిట్ చేసేసి ఇంకా మేము వచ్చేసాం అనమాట. అయితే ఓకే. ఇట్లాగా ఎప్పుడైనా ఆన్లైన్ వెబ్సైట్స్ కొత్తగా మనం ట్రై చేస్తున్నప్పుడు 1కి 4 సార్లు చూసుకోవాలన్నమాట. వేరే వాళ్ళని అడగాలి అది ట్రస్టెడా కాదా అని. అంతేగా. ఇక్కడ పప్పీస్ అరౌండ్ $2,000 నుంచి స్టార్ట్ అవుతాయి. సో అంతకన్నా తక్కువ ఏ పప్పీ అన్న వస్తుందంటే అది స్కామ్ అయి ఉండొచ్చు మోస్ట్ లైక్లీ. సో ఇప్పుడైతే ప్రెసెంట్ ఇంటికి వెళ్తున్నాం, కానీ ఏమో చిన్న హోప్ ఉంది రేపటికన్నా పప్పీస్ వస్తాయేమో అని. సో వెయిట్ చేసి చూద్దాం, రేపటికన్నా వస్తాయేమో. నేను అప్డేట్ ఇస్తా వస్తాయి. లేదంటే ఎలాగైనా కొంటాం, పప్పీస్ని కొంటాం పక్కా. మీకు ఏదైనా వెబ్సైట్స్, ట్రస్టెడ్ వెబ్సైట్స్ ఇన్ అండ్ అరౌండ్ ఇలినాయిస్ అట్లా ఏమైనా తెలిస్తే మాకు చెప్పండి.
ఓకేనా, ఆర్ ఎనీవేర్ షిప్ చేస్తారు, ఎట్లయినా పంపిస్తారు కాబట్టి వాళ్ళని, దట్స్ ఫైన్. బట్ ఇన్ అండ్ అరౌండ్ ఇల్లినాయిస్ ఏదైనా స్టోర్ కానీ లేకపోతే వెబ్సైట్స్ కానీ ఏమన్నా